హాయ్ మామ! 'సుమతి శతకం'. అమర్‌దీప్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ మొన్నే రిలీజ్ అయింది. బేసిక్‌గా ఈ మూవీని థియేటర్‌లో చూడాలి అనే నా లిస్ట్‌లోనే లేదు మామ. కానీ కొంతమంది 'బిగ్ బాస్' రివ్యూయర్సు అండ్ కొంతమంది యూట్యూబ్ కామెంట్స్‌లో తప్ప థియేటర్‌కి వెళ్లి టికెట్ తీయని అమర్‌దీప్ గారి ఫ్యాన్స్ సినిమా బావున్నా చూడట్లేదు, సినిమా బావున్నా చూడట్లేదు అని చిన్న సైజ్ ఉద్యమమే చేశారు యూట్యూబ్ కామెంట్స్‌లో. అప్పుడు నాకే అనిపించింది. అయ్యో! అంత బావుందా? అయితే చూసేయాలి అని డిసైడ్ అయ్యి ఇప్పుడే చూసాను మామ. థియేటర్‌కి వెళ్లి టికెట్ తీసుకొని మరీ వెళ్లి చూసాను. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే టికెట్ తీశాను. చూసాక నాకెలా అనిపించింది అంటే నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదు. సినిమా చూస్తున్నప్పుడు నాకొకటే డౌటొచ్చింది. ఏంటి ఈ సినిమాకా? ఈ సినిమాకా పాజిటివిటీని రుద్దుతున్నారు అందరూ అనే డౌటయితే వచ్చింది మామ. అప్పుడే ఒక క్లారిటీ కూడా వచ్చింది. 'బిగ్ బాస్‌లో' జరిగిన గేమే పీఆర్ గేము. ప్రతి రివ్యూయర్ కామెంట్స్‌లో గోల 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 చేస్తుంటారు అమర్‌దీప్ గారి ఫ్యాన్స్. బట్ ఎంతమంది థియేటర్‌కి వెళ్లి టికెట్ తీసుకొని సినిమా చూసారు? నేను వైజాగ్‌లో చూసానండి. ప్రైమ్ థియేటర్‌లోనే చూసాను. మంచి థియేటర్‌లోనే చూసాను. 15 మంది కూడా లేరు. అందుకే నేను అంటాను. కామెంట్స్ బ్యాచ్‌ని చూసి రెచ్చిపోకండి అని. ఇక సినిమా విషయానికొస్తే నచ్చలేదు మామ నాకు. ఎందుకు నచ్చలేదు అని చెప్పరా అంటే అసలు సినిమాగా థియేటర్‌లో నేను కూర్చోలేకపోయాను మామ. ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చూసేసిన టెంప్లేట్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఎన్నో సార్లు చూసి అరిగిపోయిన సీన్స్ ఇలా ఏది నన్ను ఎక్సైట్ చేయలేదు మామ. కనీసం థియేటర్‌లో కూర్చోబెట్టలేదు కూడా. సినిమాలో కనిపించే ప్రతి సీను ఎన్నో సార్లు ఎక్కడో దగ్గర మనం చూసామనే ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తది మామ. ఇంకా ఆ ప్లే అయితే 70 ఎంఎం మీద సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే కలిగింది. సినిమాలో రాసుకున్న కామెడీ కూడా నాకు ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. అదే ట్రెండింగ్ డైలాగ్ ఉంటది కదా! ఎక్కడ నవ్వాలో చెప్తే కొంచెం చెప్పండి. నవ్వుతాం మేము అన్నట్టు. ఏదో సీన్ తర్వాత సీన్ పేరుస్తున్నట్టు ఉంటది గానీ, సినిమాని ఒక ఫ్లోలో నడిపేలా ఉండదు. కనీసం హుక్ చేసే ఎమోషన్ అయినా ఈ సినిమాలో ఉందా అంటే, అది గూడా నాకు కనిపించలేదు మామ. కెమెరా వర్క్ గురించి మాట్లాడాలి అంటే, చాలా లో లెవెల్‌లో ఉంటది. ఎక్కడ పడితే అక్కడ ఫ్రేమ్‌లోనే మనకి లైట్స్ కనిపించేస్తా ఉంటాయి. ఈవెన్ సెటప్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి మామ. సినిమా స్టార్ట్ అయిన ఇంటర్వెల్‌కి గాని, సినిమా స్టోరీలోకి మనం వెళ్ళం. పోనీ అక్కడి నుంచైనా స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుందా అంటే, అది గూడా ఉండదు. పోనీ విలేజ్ డ్రామాలో ఉండే ఫన్ అయినా వర్కౌట్ అయిందా అంటే, అది గూడా లేదు మామ. పోనీ అంతకుముందు ఫస్ట్ హాఫ్ అయినా వర్కౌట్ అయిందా అంటే, అది ఇంకా దారుణం అని జెప్పాలి. హీరో ఎంట్రీ, సాంగు, కొన్ని కామెడీ సీన్సు, హీరోయిన్ ఎంట్రీ, కొన్ని వెంటపడే సీన్స్, మళ్ళీ ఒక సాంగు, విలన్ ఎంట్రీ, ఇంటర్వెల్ ట్విస్టు ఇలా టెంప్లెట్‌లో ఎళ్ళిపోతుంటది సినిమా. పోనీ అదైనా ఎంగేజ్ జేసిందా అంటే, అది గూడా లేదు మామ. స్క్రీన్ ప్లే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, ఒక సీన్‌లో ఇద్దరు లేడీసు ఎత్తడి బిందెల్లో నీళ్లు పడతా ఉంటారు మామ. అక్కడే సగం అయిపోయాను అంటే, అంగన్వాడీలో చిన్న పిల్లలుంటరు. చిన్న పిల్లలంటే పసిపిల్లలు. కానీ ఎక్కడ అంగన్వాడీలో సిక్స్త్ క్లాసులు చదివే పిల్లలుంటరు మామ. ఇలాంటి మిస్టేక్స్ చాలా చాలానే ఉంటాయి. ఇంక క్లైమాక్స్‌లో అమ్మవారు పూనే సీన్ ఏదైతే ఉందో చాలా ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియాలిటీకి ఆర్టిఫిషియాలిటీ తెప్పించేంత ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి మామ. సినిమాయే తేడాగా ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ పెద్దగా తేడా అనిపించవు, ఎఫెక్ట్ చెయ్యవు గూడా. ఇక ఓవరాల్ రివ్యూలోకి వెళ్ళి ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే కృష్ణ చిన్నప్పటి నుంచి పెళ్లి, పెళ్లి అని కలలుకంటా ఉంటాడు. కానీ తనకు పెళ్లవ్వదు. కానీ అలాంటి కృష్ణకి సుమతి నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఆ అమ్మాయికి ఒక సమస్య ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఏంటా సమస్య? అందులోని కృష్ణ ఎలా తప్పించుకున్నాడు? చివరికి కృష్ణ సుమతిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం నన్ను ఎక్సైట్ చేసింది. నెక్స్ట్ వినటానికి ఒక 2 సాంగ్స్ బాగున్నాయి మామ. ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ కూడా నచ్చింది. సినిమా స్టార్ట్ అయిన విధానం కూడా కొంచెం ఇంట్రెస్ట్‌నయితే క్రియేట్ చేసింది. అమర్‌దీప్ గారు కొన్ని చోట్ల బాగానే పెర్ఫార్మ్ చేశారు. అంతే. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే మామ 2026 ఇది. కానీ ఎప్పుడో 1980స్‌లో ఉన్న స్క్రీన్ ప్లే టెంప్లేట్‌తో చాలా చిరాకు తెప్పిస్తారు మామ మనకి. సినిమాలో ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని, విజువల్స్ గాని, డైలాగ్స్ గాని ఇలా ఏది నాకు ప్రెజెంట్‌కి తగ్గట్టు ఉండదు మామ. అన్నీ ఔట్‌డేట్ అయిపోయిన ఫీలే కలిగిస్తాయి నాకు. ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా చాలా ఇరిటేషన్ వస్తది మామ. చాలా సీన్స్‌ని సిల్లీగా చూపించడం నాకు నచ్చలేదు. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలుంటాయి. కామెడీ కోసం ఏదేదో చేశారు వాటిని. అది నచ్చలేదు నాకు. ఎడిట్ కూడా ఒక సీన్‌కి ఇన్ని కట్స్ తీసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని పేర్చుకుంటూ ఎళ్ళిపోదాం అన్నట్టే ఉంటది తప్ప, సినిమా చూస్తున్నాం, ఈ సినిమా కొంచెం ఎంగేజ్ చేయాలి అనే ఫ్లో అయితే కనిపించదు మా ఎడిట్‌లో. ఒక సినిమా రన్ అవుతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక సినిమా రన్ అవుతుంది. టికెట్ తీసాం కాబట్టి చూద్దాం అన్నట్టే ఉంటది. సినిమాలో విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా జనరిక్‌గా ఉంటది. వచ్చెళ్ళిపోతా ఉంటారు. హీరో ఎప్పుడైనా ప్రాబ్లమ్‌లో ఉన్నాడంటే ఆళ్ళే వచ్చి ఆ ప్రాబ్లమ్ ఇదే అని చెప్పేంత జనరిక్‌గా ఉంది మామ. ఇలా ఈ సినిమా విషయంలో ఏది వర్కౌట్ అవ్వలేదు మామ నాకు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెగెటివ్స్ చెప్పొచ్చు. బట్ ఇక్కడితో ఆపేయడమే బెటర్ అనేది నా ఫీలింగు. ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు నచ్చలేదు మామ. అసలు నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదు. మరి నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే పక్కాగా ఉండదనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. బట్ ఈ సినిమా చూసి కూడా కొన్ని ఫేక్ ప్రామిసెస్ వదిలారు టీమ్ వాళ్ళు. అలాంటివి వదిలితే నెక్స్ట్ టైమ్ వాళ్ళకే ఇబ్బంది అని మాత్రం చెప్పగలను మామ. యూట్యూబ్‌లో కామెంట్స్ పెట్టేవాళ్ళందరూ థియేటర్‌కొచ్చి టికెట్లు కొట్టరు అనే విషయాన్ని ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది మామ. బాయ్.